హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఎంతో హెల్దీగా ఉండే ఓట్స్ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ఇది పూర్తిగా వెయిట్ లాస్ రెసిపీ అండి. దీనికోసం క్యారెట్, బీన్స్, టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ వేసుకున్నా బాగుంటుంది. దీనికోసం అయితే నేను సపోలా ఓట్స్ తీసుకున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గ్లాస్ ఓట్స్ తీసుకొని దోరగా వేయించుకోవాలి. లేకపోతే పచ్చివాసన వస్తాయి, బంకగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అదే పెనంలో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎంతో హెల్దీ రెసిపీ అండి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. పూర్తిగా వెయిట్ లాస్ రెసిపీ. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని వేగాక పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు కూడా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఇలా కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఉడికాక ఒకసారి కలుపుకొని దోరగా వేయించి పెట్టుకున్న ఓట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఓట్స్ తొందరగా ఉడికిపోతాయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే బాగా ఉడికిపోతాయి. మూత తీసి చూసి మళ్ళీ మూత పెడితే 1 మినిట్లో ఉడికిపోతుందండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. పూర్తిగా వెయిట్ లాస్ రెసిపీ. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చల్లుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెయిట్ లాస్ రెసిపీ రెడీ అండి. మీరు ట్రై చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.